హాయ్ అండి. ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న హైదరాబాద్‌లో ముగ్గురు చనిపోయారు కదా! విజయారెడ్డి ఆమె పిల్లలు అనేసి. సో, అది వింటుంటే మనసుని ఎంత పిండేస్తుందంటే నాకు మాత్రమే తెలుస్తుంది 3, 4 డేస్‌గా. అసలు డిప్రెషన్ ఏందండి? ఒంటరితనం ఏందండి? ఇంత వయసొచ్చింది, ఎంత కష్టపడి చదువుకుంది, ఎంత స్థాయికొచ్చింది. టీమ్ లీడరు ఆమె కింద 20 మెంబర్స్ పనిచేస్తున్నారంటే ఏ స్థాయిలో చదివి ఏ స్థాయికెళ్ళింటుంది. ఆ అమ్మాయి ఎంత హార్డ్ వర్క్ చేసుంటుంది. సో, పిల్లలు కూడా పాపొచ్చి 18 ఇయర్స్, బాబొచ్చి 17 ఇయర్స్ అంటే పాప జేఈఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ కూడా ఇచ్చింది. సో, ఆ అమ్మాయి ఎంత కష్టపడి చదువుతోంది, ఎంత స్థాయికొచ్చుంటుంది. ఇంకో 4 ఇయర్స్ ఉంటే ఆ అమ్మాయి ఎంత మంచి కలల సౌధాన్ని నిర్మించుకుంటారు. అట్లా వైఫ్ గానీ, ఇట్లా హస్బెండ్ గానీ, పిల్లలు గానీ, వాళ్ళ బిజీ లైఫ్‌లో ఎట్లున్నా వాళ్ళ చదువులో కూడా చాలా బిజీగా ఉన్నారు. ఈమె ఒంటరితనము, డిప్రెషను అందుకే ఇట్లా అయిపోయిందని వీళ్ళు చెప్తున్నారు. బయట మీడియా గానీ, ఏదైనా గానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఫైనాన్షియల్‌గా గానీ, హెల్త్ పరంగా గానీ ఏం లేవు. అంతా హ్యాపీ అంటున్నారు. ఈ డిప్రెషన్ గానీ, ఒంటరితనం గానీ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకోండండి. చనిపోవడం ఏందండి? అది అట్టు పిల్లల్ని వయసొచ్చిన పిల్లల్ని చంపేసుకోవడం, మీరు చనిపోవడం, మీకెంత భవిష్యత్తుంది, ఆ పిల్లలకి ఎంత భవిష్యత్తుంది, ఎన్ని కలలు గాని వింటారు వాళ్ళ గురించి. వాళ్ళు పుట్టినప్పుడు గానీ, వాళ్ళ బర్త్‌డే‌లకు గానీ, వాళ్ళ ఎన్నో హ్యాపీ మెమరీస్ ఉంటాయి. ఫంక్షన్స్‌లో అటెండ్ చేయడం, బట్టలు కొనడం, షాపింగ్‌లు చేయడం, పిల్లలతో ఎంజాయ్ చేయడం, రెస్టారెంట్‌లకెళ్ళడం, సినిమాలకెళ్ళడం, ఎన్ని మెమరీస్ ఉంటాయి. అసలు కళ్ళకి కనిపించని ఒక డిప్రెషన్ అనే దీంతో నువ్వు చనిపోవడం అసలు అది కరెక్ట్ కానే కాదు. సెల్ఫ్ లవింగ్ ఉండాలండి. మన కోసం మనం స్పెండ్ చేసుకోవాలి. మనకు నచ్చిన ఫుడ్ తినాలి, నచ్చిన ప్లేస్‌కెళ్ళాలి, యోగా చేయండి, డాన్స్‌కెళ్ళండి, బయటెళ్ళండి, మ్యూజిక్ నేర్చుకోండి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. కిటీ పార్టీలంటే గుళ్ళకెళ్ళండి, గోపురాలకెళ్ళండి, పూజలు, పునస్కారాలు ఏదో రకంగా మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవాలి. ఒంటరితనం అనేది మన దరిదాపులకు రాకుండా చూసుకోవాలి. మానసికంగా వెరీ స్ట్రాంగ్‌గా ఉంటేనే ఇలాంటివి రావండి. జనరల్‌గా లేడీస్ ఎప్పుడు మెంటల్‌గా వెరీ స్ట్రాంగ్‌గా ఉంటారు. కానీ ఆమె ఎట్లా డెసిషన్ తీసుకున్నదో నాకైతే అర్థమే కావట్లేదు. నాకైతే పిండేసింది మనసునైతే. 3, 4 డేస్‌గా నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. ఆలోచించి ఎట్టెందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు? ఎక్కడికి పోతుంది సమాజం అనేది అర్థం కావట్లే. నాకు తెలిసి కూడా ఒక ఫ్రెండ్ ఉంది. ఆ అమ్మాయి కూడా అంతే. వాళ్ళ హస్బెండ్ వెరీ హై క్యాడర్‌లో ఉంటాడు. ఆమెకి 2 పిల్లలు హాస్టల్‌లో ఉంటారు. ఆ అమ్మాయిది సేమ్ ప్రాబ్లమ్. నాకు డిప్రెషన్, ఒంటరితనం నా వల్ల కావట్లేదు. సో, అది అట్లాంటివి ఉన్నప్పుడు బయట నలుగురితో కలవండి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. నలుగురితో కలు, బయట నీకు నచ్చింది నేర్చుకో, నీకు కావాల్సింది తిను, బయటికెళ్ళు, తిరుగు, అందరితో ఫ్రెండ్లీగా ఉండు, ఎంగేజ్‌గా ఉండు అంటే, సో, ఎప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండడం, ఏడ్చుకుంటా, చీదుకుంటా ఇట్లా ఉండడం వల్లనే ఇట్లా జరుగుతుందండి. నేను జనరల్‌గా ఆమెను ఏం తక్కువ చేసి మాట్లాడట్లే విజయారెడ్డి అని. నాకు తెలిసిన ఫ్రెండ్ ఆ అమ్మాయి ఆల్రెడీ డిప్రెషన్ నుంచి బయటకొచ్చింది యోగా వల్ల. సో, మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేసింది. అలా కాకుండా అందరితో కలవండి, ఎంగేజ్ అవ్వండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి. దానివల్లనే మీరు ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది, మీరు హెల్తీగా ఉంటారు అన్ని విధాల. అప్పుడే ఒక ఫ్యామిలీ బాగుంటుందండి. నవ్వుతూ కేరింతలు కొట్టుకుంటూ సంతోషంగా మనకు నచ్చిన ప్లేస్‌లు ట్రిప్పులకెళ్ళడము, ఎంజాయ్ చేయడము, షాపింగ్‌లకెళ్ళడము, మంచి గుళ్ళకెళ్ళడం, మంచి కిట్టి పార్టీలుంటాయి. అట్లా వాటితో ఎంగేజ్ అవ్వాలి గానీ షాపింగులు అవి ఇవి. ఊరికే అనవసరంగా ఏడ్చుకుంటా ఇట్లా డిప్రెషన్ అనుకుంటే నాకైతే మనసుకి అస్సలు నచ్చట్లేదు. ఇంత వయసొచ్చి ఇలాంటి చదువు చదివి ఇంత గొప్ప స్థాయికొచ్చి ఇప్పుడు మనం ఇలా చేయడం అనేది ఒక మంచి ఫ్యామిలీని కోల్పోయినారు చూడండి. అది అసలు తట్టుకోలేకపోతున్నా. పాపం వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు కోలుకోవాలి? ముగ్గురు చనిపోయారంటే ఎందుకో అండి మనసుకు నచ్చట్లేదు. డిప్రెషన్ అనే దాన్ని వదులుకోండి. బాయ్.